ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే అర్ధరాత్రి 2 గంటలకి బలవంతంగా పేషెంట్ని తీసుకుని డిశ్చార్జ్ రాసి పంపించేస్తున్నారు. అంత అవసరం ఏమొచ్చింది అంటే రేపు తెల్లారితే ప్రతిపక్షాలన్నీ వచ్చి దుమ్మెత్తుతి అని మీ యొక్క అభద్రతా భావమా? అంటే ప్రజలు చనిపోయినా పర్వాలేదా? ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. విరచిస్తా నేడే నవశకం, నినదిస్తా నిత్యం జనహితం, నలుబెరుగని సేవే అభిమతం, కష్టం ఏదైనా సమ్మతం, ఇప్పుడున్న మంత్రి గారు తేలుకుని పారిశుద్ధ్యం చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి గారిని నేను కోరుతున్నాను. చోళం ఉంది కదా, ఎదురుగానే ఉంది కదా, చెప్తే ఆరోగ్య వైద్య శాఖ మంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే పారిశుద్ధ్యం ఎలా ఉందంటే ఇంకా 174 నియోజకవర్గాలు ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇది చాలా బాధాకరం. ఇన్ని కేసులు వచ్చినా కనీసం బ్లీచింగ్ కానీ మందులు కొడతాం కానీ అంటే ఆ సీరియస్నెస్ కంఫర్ట్లో సేవించే పంటును నేలని అధికారం అర్థం ఇది అని అన్న చెప్తాను మీకు చూపించాను. ముందు టైం చేసుకోవాలి, ఏం చేసుకుంటారు భరతనే నేను హామీ ఇస్తున్నాను. మీరు అప్పుడు మరి 300 మందికి వచ్చింది. ఒక పక్కన అంటున్నారు వాలంటీర్లు ఉన్నారన్నారు, వార్డు సచివాలయాలు ఉన్నాయన్నారు. ఇప్పుడు ఏకంగా వాలంటీరే ఆసుపత్రి అడ్మిట్ అయ్యే పరిస్థితి వచ్చింది. అంటే ఎలాంటి వ్యవస్థ మీరు నడిపిస్తున్నారో బయటపడి దయచేసి ఇప్పుడన్నా ఇది సీరియస్గా తీసుకుని అన్ని వార్డులు అన్ని వీధులు ప్రజల్ని అప్రమత్తం చేసి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి పెద్ద ఎత్తున గవర్నమెంట్ మెషినరీ కదలిక వచ్చి ఇక్కడ ప్రజల్ని ఆదుకోవాలనేది తెలుగుదేశం పార్టీ